మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుదాం. ఫిలిస్తీన్లతో యుద్ధము చేయనటకయే బయలుదేరి ఎబెనేజర్లో దిగక ఫిలిస్తీన్లు అపేకులో దిగిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. చాలా వాక్యాన్ని మనం విన్నాం. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకు యుద్ధం జరిగింది. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకు యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఇశ్రాయేల్ సైన్యంలో 4,000 మంది హతులయ్యారు. ఫిలిస్తీన్ల ఎదుట ఇశ్రాయేలు నిలవలేకపోయారు, ఓడిపోయారు. 4,000 మంది హతులైపోయారు, ఓడిపోయారు అనింది బైబిల్లో. ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులేరు. ఓడిపోవడము అనేది ఘనతను తీస్తుందా? తీసుకురాదు. కనీసాలు ఓడిపోయారు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మిక ఏంటంటే మేము ఎలా ఉన్నా దేవుడు మాకే విజయం ఇస్తాడు అనుకున్నారు. అలా కుదరదు. నేను క్రైస్తవుని గనక నేను చదవకపోయినా పాస్ అవుతా అంటే ఇది కుదరదు. ఈ 4,000 మంది హతులైనప్పుడు వారిలో రియలైజేషన్, గ్రహింపు రావటంలే. ఈ లాస్ మనకి ఏర్పడింది. మనం ఓడిపోతున్నాం, ఇంకా ఎక్కువ లాస్ జరగకుండా ఇంతటితో ఈ యుద్ధాన్ని విరమించుకుందాం అని వారు అనుకోలేదు. ఇశ్రాయేల్ పెద్దల్లో కొంతమంది ఆలోచించారంట, మనం ఎందుకు ఓడిపోయామో తెలుసా? సరిగా ప్రాక్టీస్ చేయలే, సరిగా యుద్ధ నైపుణ్యత నేర్చుకోలే, సరిగా మన బలం చూపించలే. ఆ త్రవలో పోయి ఈ త్రవలో పోయి ఇక్కడ వెళ్ళింటే మనకు జయం వచ్చేది అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఇశ్రాయేల్ పెద్దలు అది కాదు, అసలు మనకు నిబంధన మందసం మన మధ్య లేదు. నిబంధన మందసం ఉంటే ఇంకా చూడు మనకు ఎలా ఉంటుందో బలం అనుకున్నారంట. చదువుదాం వాక్య భాగంలో. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాక ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందుము రండి. అది మన మధ్య నుండి నేడులా అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించుననిరి. ఇశ్రాయేలు యొక్క పెద్దల యొక్క సలహా ఏంటి? వారి సలహా ఏమి ఇచ్చారు? సలహా మంచిదే ఉండొచ్చు, ఆ సలహా కొన్నిసార్లు మనకు వర్కౌట్ కాదు. మంచి సలహా మనం వినాల్సిందే. అడ్వైస్ అనేది చాలా ముఖ్యమే. మనం గైడ్ చేయడానికి పరిజ్ఞానం కలిగిన మంచి వ్యక్తులు మనం నడిపించడానికి మంచిదే. గైడ్ చేయడానికి వాక్యం ఉంది, మంచిదే అన్నిటికన్నా. ఇశ్రాయేలు పెద్దలు అంటున్నారు, నిబంధన మందసం మన మధ్య ఉండాలి. ఎవరి మధ్య ఉండాలి? మన మధ్య ఉండాలి. అంటే ఎక్కడ ఉండాలా? వారి యుద్ధ భూమిలో ఉన్నారు. ఆ యుద్ధ భూమిలోకి ఆ మందసం తీసుకురావాలంట. ఆ మందసం మన మధ్యలో ఉంటే మనం ఎందుకు ఓడిపోతున్నాం? మందసం లేదు కనుక. ఆ మందసం మన మధ్యనుంటే మన శత్రువుల చేతుల నుండి అది కాపాడుతుంది. అంత మాత్రం కాకుండా మనకు జయమిస్తుంది అంటే మందసము తీసుకొస్తే మందసం వారి మధ్యనుంటే వారికి జయం వస్తుంది. ఆ మందసమే శత్రువుల చేతుల నుండి కాపాడుతుందని నమ్మారు.
అందరూ కూడా వారు నమ్మారు, విశ్వసించారు. అవును, దేవుని మందసం, దేవుడే మనతో ఉన్నట్టు కనుక మనకు జయం వస్తుంది అనుకున్నారు. మరి వారు అనుకున్నట్టు జరిగిందా? మనం ఎలా ఉన్నా సిలువ మెడలు వేసుకుని సిలువే కాపాడుతా, ఏం వేసుకుంటే సిలువ మెడలు వేసుకుంటే సిలువ కాపాడుతుంది. అట్లా కాదు, బైబిల్లో రొమ్ముల మీద పండుకున్నప్పుడు నిద్ర రాకపోతే ఇక్కడ పెట్టుకుంటే నిద్ర వస్తుంది. నమ్మిక ఏంటంటే మందసం వారి మధ్యన అంటే చాలు. నేను ఆదివారం చర్చికి పోతున్నాను కదా, పోయినందుకు ఏం చేయాలి ఆయన నాకు? నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, మందిరానికి వెళ్తున్నాను, నేను అనుకున్న జాబ్ నాకు రావాలి. మందిరానికి వెళ్తున్నావు కరెక్టే, కానీ మందిరానికి వెళ్ళిన తర్వాత మందిరంలో నువ్వు కనపరచులుండి భయభక్తులు ఉండాలి కదా. రొటీన్గా హాజరు కోసం మనం వచ్చిన మాత్రం రొటీన్గా వస్తే కాదు కదా. దాంట్లో ఏమున్నాయి? సరే, మందసాన్ని తీసుకొచ్చారు. మందసాన్ని తీసుకొచ్చినప్పుడు యుద్ధ భూమిలోకి మందసాన్ని తీసుకొచ్చారు. మందసాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇశ్రాయేల్ యొక్క సైన్యంలో యుద్ధ భూమిలో వీరు గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారంట. ఏం కేకలు వేస్తున్నారు? జస్ట్ ఫ్లెష్, నాట్ స్పిరిట్. వారేసే కేకలు ఎలాంటివంటే, ఇంకా చూడు మీ తడాక చూస్తాం, ఇంక మాకు మందసం వచ్చింది అని గట్టిగా కేకలు వేస్తున్నారంట. ఎలాంటి కేకలు వేశారంట? చదువు ఆ వాక్యం. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కేరూబుల మధ్యన ఆసీనుడైన సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హొఫ్నియు ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా, యెహోవా నిబంధన మందసము ఎక్కడికి రాగా? దండులోనికి రాగా ఇశ్రాయేల్ అందరూ భూమి ప్రతిధ్వని నిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. భూమి ప్రతిధ్వనించే విధంగా, ప్రతిధ్వనించటం అంటే మనం గట్టిగా అరిస్తే మనకు ప్రతిధ్వని వస్తుంది. ధ్వని, ప్రతిధ్వని. మనం అరిస్తాం, కేక వేస్తాం, అక్కడుండే కేక అంటే భూమి ప్రతిధ్వనించిందంట. వారంతగా కేకలు వేశారంట. ఫిలిష్తీయులు ఎప్పుడైతే ప్రతిధ్వనించిందట భూమి, వాళ్ళు కేకలు వేశారంట. ఏంటి ఆ కేకలు? ఏం చేశారు అంటే, మందసం మా మధ్యకు వచ్చింది, ఇంకా జయం మాదే అని గట్టిగా కేకలు వేశారంట. అందరూ గట్టిగా బిగ్గరంగా కేకలు వేసేసరికి భూమి ప్రతిధ్వనించిందంట. అటువైపు ఉన్నటువంటి శత్రు సైన్యం ఫిలిస్తీన్లు అనుకున్నారంట, అయిపోయింది మన పని అనుకున్నారంట. ఏమనుకున్నారు? అయిపోయింది మన పని అనుకున్నారంట. అంటూ వారు తలంచుకున్నారు ఏమని? ఈ దేవుని గొప్ప కార్యాలు వీళ్ళు కాదు, వీళ్ళు విశ్వాసంతో కాదు, వారికి నమ్మిక, మూఢనమ్మకం, ఒక నమ్మిక. ఏంది? వస్తే మాకు జరుగుతుంది అంటే ఏం కాదు, మేము ఎట్లున్నా పర్వాలేదు, మేము ఎలా జీవించినా పర్వాలేదు, మాకు మందసం ఉంది, మాకు మా నాన్న డేవిడే, మా నాయన ఏసేపే, నీకు ఇష్టేనే, నేను ఎట్లా నాకు జరుగుతుంది. ఆ త్రోవలో నడవాలి, నువ్వు దేవుని యొక్క త్రోవలో నడవాలి. వీళ్ళు అనుకున్నారు అంతే. ఒబీడియన్స్ లేదు ఇశ్రాయేల్ ప్రజలకు. ఒబీడియన్స్ చూస్తున్నాడు దేవుడు అక్కడ. ఎందుకు వారి యుద్ధంలో ఓడిపోతానంటే ఒబీడియన్స్ లేదు, విధేయత లేదు.
విధేయత ఒక వ్యక్తిని ఉన్నత స్థితికి తీసుకెళ్తాది. విధేయత ఆశీర్వాదానికి మార్గం. డిజోబిడియన్స్, అవిధేయత, మనిషి దేవునికి అవిధేయత చూపిస్తే ఏమవుతుంది? డిజోబిడియన్స్ చూపించారు. ఒకవైపు డిజోబిడియన్స్ చూపిస్తూ, అవిధేయత చూపిస్తూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవుని దూషిస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ మందసం తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నారు. వారి పట్ల క్రియ చేస్తాడా దేవుడు? క్రియ చేస్తాడా? చేయడు. క్రియ చేయడు. ఫిలిస్తీయులు అనుకున్నారు వారి దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తాడు, వారి దేవుడు గొప్ప దేవుడు, ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఆ మహా గొప్ప దేవునితో మనం పోరాడటం మన చేతనవుతుందా? ఇంకా మనం బలము తెచ్చుకొని వారి మీద పోరాడాలి అని ఫిలిస్తీయులు అనుకున్నారు. చూడండి దేవులారా, వాక్య భాగంలో 7వ వచనం. జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకుని, అయ్యో మనకు శ్రమ, అయ్యో మనకు శ్రమ. వీరైనా భయపడలేదు కానీ వారు భయపడుతున్నారు. అన్ని జనులు భయపడుతున్నారు కానీ వీరిలో భయం లేదు. భయం లేని భక్తి ప్రయోజనమా? ఆ భక్తిలో భయం లేదు, ప్రయోజనమా? భయం లేనిటువంటి భక్తి విధేయతతో కూడిన భక్తి కాదు, అవిధేయత. ఫిలిస్తీయులు అంటున్నారు అయ్యో మనకు శ్రమ అంటున్నారు. ఎందుకు? ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ సైన్యం చూసి అనలేదు, వారు సేవిస్తున్న దేవుడిని. కానీ వారు సేవిస్తున్న దేవుని పట్ల వీళ్ళు ఎలా ఉన్నారు ఫిలిస్తీయులకు తెలియదు. ఒకటే విషయం తెలుసు, ఆయన ఇంతోముందు పూర్వపు దినాల్లో ఎన్నెన్ని కార్యాలు చేశాడు దేవుడు వారి పక్షాన అనటానికి వారు విన్నారు. ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన కార్యాలు విన్నారు. విని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధం చేయుడని చెప్పుకొనిరి. ఫిలిస్తీయులలో జరుగుతున్నది ఏంటి? ఆ దేవుడికి భయపడ్డారు. ఆ దేవునితో మనం పోరాడడం మన చేత కాదు, అయినా ధైర్యం తెచ్చుకొని ఇశ్రాయేలుతో పోరాడుదాం అని ఫిలిస్తీయులు వారు ధైర్యాన్ని కూడగొట్టుకున్నారు. ఫిలిస్తీయులు ఈసారి రెండోసారి ఇంకా ఖచ్చితంగా మాకే జయం ఉంటుంది. ఇంకా ఎందుకంటే మందసం మాతో ఉంది అనుకున్నారు. మందసం మాతో ఉంది, విజయం మాకే అనుకున్నారు. కానీ జరిగిన విషయం ఒకటి, వారు అనుకున్నది ఒకటి, జరిగిన విషయం ఒకటి, మరొకటి ఏంటంటే మరలా అధికమైనటువంటి నష్టం కలిగింది ఇశ్రాయేల్ ప్రజలకు. ఎంతమంది కూలిపోయారు? 30,000 మంది సైన్యం కూలిపోయింది, హతులయ్యారు. అరే మందసం వచ్చిందంటే మందసం ఏదో మనల్ని కాపాడుతుందంటే ఇక్కడ కూడా కాలేదా? ఇంకేం చేయాలి? మందసం వచ్చింది, ఈ దేవుడు కాపాడుతాడంటే ఈ దేవుడు కాపాడలేదే. అన్యజనులు ఇదే అడుగుతారు, నీ దేవుడు ఏం చేయలేదా? ఆయన చేస్తాడు, ఎందుకు చేయడు? ఆయన చిత్తానుసారంగా, ఆయన ప్రణాళికలు, ఆయన సమయంలో నీకేం చేయాలో నువ్వు లోబడితే, విధేయత చూపిస్తే నీకేం చేయాలని ఆయన చేస్తాడు. ఆయన చేస్తాడు. ఇశ్రాయేల్ పక్షాన్ని ఎందుకు దేవుడు యుద్ధం చేయలే? ఇశ్రాయేలును ఎందుకు రక్షించలేదు? ఇశ్రాయేల్ ప్రజలకు ఎందుకు సహాయం చేయలేదు అంటే వారు విధేయత చూపించలే, దేవునికి విధేయత చూపించలే.
యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి దేవుని ఆరాధించేటువంటి ఆ స్థలం నుండి తీసుకొచ్చిన నిబంధన మందసం వారి మధ్య ఉన్నప్పటికీ కూడా వారికి ఏం చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఒక్కటే ఒక కారణం, అవిధేయత. ఇది క్రిస్టియన్ లైఫ్లో మన జీవితాల్లో అదేమిటంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. భక్తులకు చెప్పాడు నోవాహుతో దేవుడు చెప్పాడు ఒక ఓడను తయారు చేసుకోండి అంటే వెంటనే నోవాహు ఏం చేయాలి? విధేయత చూపించే చితిస్రారపు మానుతో ఓడను తయారు చేసుకుంటే అవును దేవా అన్నాడు. కట్టడం ప్రారంభించాడు, ఓడ కట్టడం. కొలతలు ఇచ్చాడు దేవుడు, కొలతల ప్రకారంగా ఓడ నిర్మిస్తున్నాడు. అందరూ వచ్చి అడిగారు, ఎందుకంటే దేవుడు వర్షం పంపుతాడంట, ప్రచండమైన వర్షం వస్తుందంటే వారు ఎగతాళి చేశారు, హేళన చేశారు. కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం అతడు తుచ తప్పకుండా పాటిస్తూ ఆ ఓడ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నాడు. ఓడ పూర్తి అయింది, కంప్లీట్ అయిపోయింది. అయితే నీకెంత, నీ కోడండు నీ కుమారులు మరి పవిత్రమైన అపవిత్రమైన జంతువులు ఉన్నాయి కదా, ఓడలు ఎక్కించి అన్నాడు. ఎక్కించిన తర్వాత ఓడకి ఏం చేశాడని సీల్ చేశాడు. వర్షం పంపించడం మొదలుపెట్టాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైనటువంటి వర్షం, ఆకాశ యొక్క వాక్యంలు తెరిచాడు. అంటే సిటీలో 2-3 రోజులు వర్షం వచ్చేనే మనకు ఆగమాగం అయిపోతాం. కంటిన్యూగా వర్షం వస్తేనే ఏమైపోయిందో మనం చూసాం. 40 దినాలు 40 రాత్రులు పగులు ఏకదాటికి వర్షం వస్తే ఆకాశ ఎత్తైన పర్వతాలు మునిగిపోయాయంట. నోవాహు కుటుంబం పడవలో ఉన్నారు, హ్యాపీ. పడవ వెళ్ళిపోతుంది. అప్పుడు గుర్తుకొచ్చింది, ఏమని గుర్తుకొచ్చింది? నోవాహు నువ్వు చెప్పిన మాట వినలేదు. విధేయత అంటే దేవుడు చెప్పిన మాటను వారు వెంటనే విని విధేయత చూపించి, ఒక కుమారుడంట, నేనా బాబు పొలంలో పోయి పని చేయనాయనా అన్నాడంట. ఒక కుమారుని పిలిచి నేను వెళ్ళను అన్నాడంట. ఏమన్నాడు? నేను వెళ్ళను అన్నాడంట. ఫస్ట్ అయిన కుమారుడు పిలిచి అన్నాడు, వెళ్తాను అన్నాడు. ఫస్ట్ కుమారుడు పొలంలోకి పని చేయి, చెండానికి వెళ్తా అన్నాడు. రెండో కుమారుని పిలిచి నేను పొలంలోకి పోయి పని చేయంటే పోను అన్నాడంట. మొదటి కుమారుడు ఏమన్నాడు? వెళ్తానన్నాడు, పొలంలోకి వెళ్ళి పని చేస్తానన్నాడు. రెండో కుమారుడు నేను వెళ్ళను అన్నాడు. వెళ్తా అన్నట్టు ఆయన వీటిని వెళ్ళలేదు. వెళ్ళను అనేటువంటి వ్యక్తి మనసు మార్చుకొని వెళ్ళాడు. అప్పుడు యేసుప్రభువు అడిగారు, వీరిద్దరిలో ఎవరు విధేయత చూపించినట్టు? ఎల్లను అనేటువంటి వ్యక్తి అన్నాడు, తండ్రి ఎదుట నేను ఎల్లను అన్నాడు. కానీ మనసు మార్చుకున్నాడు. మా తండ్రి చెప్తే, నాన్నగారు చెప్తే నేను ఈ మాట ధిక్కరిస్తే ఎట్లయినా లేదు, నేను చేయాల్సిందే, నా తండ్రి మాట వినాల్సిందని వెళ్ళాడు. విధేయత అలాంటిది. పండు తినొద్దంటే తింటాం. ఏదైతే చేయొద్దు అంటే అది చేయాలనిపిస్తుంది మనిషికి, అంతే. ఇది చేయొద్దు, ఇది ముట్టుకోవద్దు, దీన్ని చూడొద్దంటే అదే చేయాలి. ఇశ్రాయేల్ ప్రజలు చేసినది అదే. ఆ నష్టం ఎందుకంటే ఆ 4,000 మంది హతులు ఎందుకు అయ్యారు, ఆ 30,000 మంది సైన్యం ఎందుకు హతులయ్యారు అంటే దేవుడికి వారు అగేనిస్ట్గా ఉంది వారి జీవితం, దేవునికి వ్యతిరేకంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి 2 వ్యక్తులంట మూట మోసుకొని పోతున్నారంట. మూట మోసుకొని వెళ్తున్నారంట. మొదటి వ్యక్తి మూట మోసుకొని వెళ్తున్నట్టు ఎన్నికల్లాకు మూట ఉందంట. నాన్న ఏముంది అన్నాడంట. ఆ ఉందిలే మూట ఏదో ఉందన్నాడంట. రెండో వ్యక్తి మోసుకుంటాడంట. ఏముంది మూట? ఉంది నాయన, ఏదో నేను సంపాదించుకుని నాకు ఉంది నాయన అన్నాడంట. మొదటి వ్యక్తి అన్నాడంట,
నేను సంపాదించుకున్న మూట నా ముందు నాయనా అన్నాడంట. ఏం సంపాదించుకున్నది మూట ఇప్పి చూడడం అంటే ఇది చూసేది కాదులే నాయనా అన్నాడంట. రెండో వ్యక్తి కూడా మూట సంపాదించుకొని వెళ్తున్నాడంట. ఏం సంపాదించుకునేది మూట నాయన, ఇప్పి చూపించమంటే చూపించేది కాదులే నాయనా ఇది అన్నాడంట. అడిగిన వ్యక్తికి ఏం అర్థం కాలే. మొదటి వ్యక్తి సంపాదించుకున్నాడు ఈ జీవితంలో కావలసిన చెడు అంతా, ఆ మూట కట్టుకుని పోతున్నాడు. రెండో వ్యక్తి సంపాదించుకున్నాడు, మేలు చేసి మంచి సంపాదించుకుని వెళ్తున్నాడు. మంచి చెడు ఈ రెండు కూడా నీ ఎంత వచ్చేటివి. ఇక్కడ ఏమన్నా వదిలిపెట్టిపోవాల్సిందే. నీ ఎంట వచ్చేది నువ్వు చేసినటువంటి మంచి, క్రీస్తులో నువ్వు చేసిన సత్క్రియ. ముప్పై వేల మంది హతులయ్యారు. అంతటితో ఏం జరిగింది దేవుళ్ళరా? ఇంకా లాభం లేదని జరిగినటువంటి విషయాన్ని ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇశ్రాయేల్ పట్టణంలోకి వచ్చాడు. ఆ దేశంలోకి వచ్చి చెప్పాలి కదా ఏం జరిగిందని. చదువుదాం వచ్చినాం. మరియు దేవుని మందసం పట్టబడిననే అది కాకను ఒపిన్నే పినేహాసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులను హతులైరి. ఆనాడే బెన్యామీనుడైనొకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ శిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసం విషయమే గుండె అవిచియు త్రోవ ప్రక్కన బలిపీఠం మీద కూర్చుని ఎదురు చూచుచుండెను. ఆ మనుషుడు పట్టణంలోకి వర్తమానం తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని ఈ గళ్ళత్తు ఏమని అతడు అడగక ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియచెప్పెను. ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందం కలిగినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడును నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చినని ఏలితో అనగా అతడు నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగెను. అందుకతడు ఇశ్రాయేలీలో ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హొపిన్నే పినేహాసును అను నీ ఇద్దరి కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసం పట్టబడినని చెప్పెను. దేవుని మందసము మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర నున్న బలిపీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలేనుక అతడు వృద్ధుడై బహు స్థూల దేహి అయి ఉండెను. యుద్ధభూముల నుండి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి సమాచారాన్ని తెలియజేశాడు. ఏలికి ఇద్దరు కుమారులు. వారెవరు? హోప్ని పీనెహాస్. హోప్ని పీనెహాస్ వారిద్దరు కూడా చంపబడ్డారు. అనేకులు హతులైపోయారు అని సమాచారాన్ని తెలియజేశాడు. ఆ సమాచారం విన్న జనులందరూ కూడా కేకలు వేశారు. ఏలి యాజకుడు పెద్ద ఆయన ఆ ద్వారం దగ్గరటువంటి పీఠం దగ్గర కూర్చొని చూస్తున్నాడు. చూపు లేదు. మందసం వెళ్ళిపోయింది. సైన్యం యుద్ధభూమిలోకి వెళ్ళిపోయింది. ఏం జరుగుతుందని ఆ పెద్ద ఆయన ఎదురు చూస్తూ ఈ కేకలు వింటున్నాడు, అరుపులు వింటున్నాడు. ఏం జరిగింది నాయనా, ఏం జరిగింది అని. అంటే వృద్ధాప్యంలో తాను వింటున్నటువంటి ఆ సమాచారం దీవెనకరమైంది కాదు, దుఃఖకరమైందే. మందసం లేదు గనక తన హృదయం అంతా మందసం మీద ఉంది. మందసాన్ని తీసుకెళ్లారు, సైన్యం వెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అని మహావేదనతో ద్వారం దగ్గర పీఠం ఉంటే కూర్చొని ఉన్నాడు. నేత్రాలు వృద్ధాప్యం ఉన్నాయన్నందువలన చూపు లేదు. యుద్ధభూమిలో జరిగిన సంగతి అంతా తెలియజేసినప్పుడు మందసము పట్టుబడింది. ఇశ్రాయేల్ ప్రజల మందసాన్ని పట్టుకున్నారు. చరిత్రలో లేదు ఎక్కడ మందసాన్ని పట్టుకున్నారని. క్యాప్చర్డ్ ఆర్క్. ఎప్పుడైతే ఏలి ఆ మాట విన్నాడో, స్థూలకాయుడు అంటే చాలా లావుగా ఉన్నటువంటి శరీరం, వెనుకకు ఒరిగాడు. మెడ ఇరిగింది, చనిపోయాడు. యుద్ధభూమిలో 34,000 మంది హతులయ్యారు.
అతని ఇద్దరు కుమారులు చనిపోయారు. మందసం పట్టుబడింది. నష్టం తర్వాత నష్టం, నష్టం తర్వాత నష్టం జరిగింది. ఏలి కోడలు ఆమె ఒక మాట అనింది. ఆమె ప్రసవ దినాలు నిండినప్పుడు ఆమె ప్రసవిస్తూ, ఒక కుమార్ని ప్రసవిస్తూ, మగబిడ్డను ప్రసవిస్తూ, అక్కడ ఉన్నటువంటి వారి స్త్రీలు అన్నారు, అమ్మ నువ్వు ప్రసవిస్తున్న కుమారుడు మగబిడ్డ అన్నప్పుడు లెక్క చేయక ఒక మాట అనింది. ఏమని తెలుసా? ఈ కాబోదు అనింది. ఒక్క స్త్రీ అనింది. అంటే ఏమైనా ఈ కాబోదు అంటే అర్థమేమి? ప్రభావము పోయాను. దేవుని ప్రభావాన్ని, దేవుని సన్నిధి పోగొట్టుకుంటూ నువ్వు నేను ఏమీ చేయలే ఉత్తది. చివరిగా ఆ మాట ఏమనిది ఆమె? ఆ మాట మనం చదువుదాం. 21. పట్టబడినందున సంగతిని, తన వామను పెనిమిటి చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈ కాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడి పోయేనని ఆమె చెప్పెను. ప్రభావము పోయేను అంటే అర్థమేమి? ఈ కాబోదని పేరు పెట్టింది. ఆమె చనిపోతుంది, ఆమె ప్రాణం విడుస్తుంది. అదంతా వినింది. తన భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, మందసం పట్టుబడింది అని వింటూ కుమారుని కంటూ కుమారుడికి అమ్మాయి మగబిడ్డ అని చెప్పినా ఆమె ఏమి పట్టించుకోలే. మరణం అవుతూ ఏం చెప్పిందంటే ఈ కాబోదు అని. అర్థం ఏంటంటే ప్రభావము, గ్లోరీ, దేవుని యొక్క సన్నిధి. ఇశ్రాయేల్లో దేవుని సన్నిధి పోయింది పో అనిందంట. ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. దేవునితో నువ్వు నడిచినంత కాలము ఆ రక్షణను వణుకుతో, భయంతో కాపాడుకున్నంత వరకు, జీవితకాలం నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు ఆ శక్తి ప్రభావం కలిగినంత వరకు, దేవునితో నువ్వు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా అట్టి ప్రభావాన్ని మనం కలిగి ఉంటాం. నూతన నిబంధన గ్రంథముల ప్రకారంగా దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 6:19-20 వచనాల్లో చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథములో అయితే ఈ కాబోదు మహిమ వెళ్ళిపోయింది, కానీ ఈ దినాన నీవు నేను దేవుని ఆలయమై ఉన్నాం కనుక దేవుని యొక్క గ్లోరీ, ఆయన మహిమ, నువ్వు దేవునికి ఎంతగా లోబడితే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావం, ఆయన వెలుగును నువ్వు కలిగి ఉంటావు. ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ దేహము ఎవరి వలన అనుగ్రహింపబడింది? దేవుని వలన అనుగ్రహింపబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది కనుక దేవుని బిడ్డలారా, మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తువు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. ఎస్ అంటే దేవుని యొక్క గ్లోరీ, దేవుని యొక్క మహిమ మన యొక్క ఎక్కడ ఉంటుందంటే ఆలయములో. ఈ రోజులుగా దేవుడు రక్షింపబడినటువంటి దేవుని బిడ్డల యొక్క హృదయమే ఆయన ఆలయం. సో ఎప్పుడైతే దీన్ని బాగా కాపాడుకుంటాం, అందుకే భద్రంగా కాపాడుకోవాలాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోము అంటున్నాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమను కోల్పోయారు కనుకనే వారు నష్టపోయారు. ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది. ఈ దేహమే దేవుని ఆలయము, ఇది పరిశుద్ధాత్మకు ఆలయము గనక దీన్ని నువ్వు, ఈ దేహాన్ని ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎంతకాలం నువ్వు పరిశుద్ధంగా ఉంచుకుంటూ దేవునితో నడుస్తే దేవుడు నీ పక్షాన్నండి. నువ్వు ఈ లోకంలో చేసే పోరాటంలో దేవుడు జయమిస్తాడు. పోరాటాన్నిటిలో జయమిస్తాడు దేవుడు. ఏది పోరాటమో, పోరాటాలు అన్నీ చెప్పాం. ఒక్కొక్కరికి ఒక పోరాటం, మనందరికీ ఒక పోరాటాలు. ప్రతి పోరాటంలో దేవుడు నీకు జయం ఇవ్వాలి. సో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు, ఎన్నో పనులు మనం ఏదో పెట్టుకుంటాం. వాటన్నిటిలో మనకు జయం రావాలి. కనుక అంతరంగములో నుండి నువ్వు దేవునితో కనెక్ట్ అవుతే దేవుడు నీకు విక్టరీని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు.
ఇశ్రాయేలు ప్రజలు నిబంధన మందసం తెచ్చుకునే వారికి జయం రాలే. నీ జీవితంలో జయము రావాలంటే దేవునికి అంతరంగంలో కనెక్ట్ అయ్యిండు. మీరు మీ సొత్తు కాదు. ఏం చేశాడు? ఇలువ పెట్టి వెలపెట్టి కొనబడినాడు. విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహము చేత, ఈ దేహం చేత దేవుని మహిమపరచాలి. దేవుడా, ఎంతకాలం అయితే నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటావో, చక్కువారిన పనులు, నేలవారిన పనులు మనం చేస్తే, ఈ దేహాన్ని అపవిత్రపరుచుకుంటే నష్టం అనేది తప్పనిసరిగా వస్తుంది. నువ్వు ఎంతకాలం దేహాన్ని శుద్ధిగా ఉంచుకుంటావో, భయభక్తులు కలిగే త్రోవలో నడుచుకుంటామో, అప్పుడు దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు ఈరోజు దేవుడు నాతో ఉన్నాడు అని మనం అంటాం. మనతో ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఈ దేహాన్ని ఆయనకు మనం సమర్పించుకొని భయభక్తులతో మనం నడుస్తామో, దేవుడు నీ పక్షాన కార్యం చేయి దేవునికి, నా కార్యము సఫలం చేయి దేవుడికి వందనాలు. నా దేవుడు నా కార్యమును సఫలం చేయి. దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఎందుకంటే నీ హృదయమును దేవుడికి అర్పించావు. నీ హృదయమును శుద్ధిగా ఉంచుకుంటున్నావు. నీ హృదయంలో దేవుని గురించిన భయభక్తులు ఉన్నాయి. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని గురించినటువంటి స్థానం ఉంది దేవుడికి. అంచేతనే దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు మన పక్షాన ఉండాలని ఒకటే, ఏంటంటే దేవునికి విరోధమైనది, దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి ఇష్టం కానిది, దేవుడు నొచ్చుకునే హృదయంలో మన హృదయంలో ఉన్నట్లయితే మనం సంకోచించాలి. ఏమని? దేవుడు నా పక్షాన్ని విజయం ఇస్తాడని. అన్ని విషయాలను దేవుడికి నమ్మకస్తుడు అయితే దేవుడిని పక్షాన ఉంటాడు. కాకపోతే కార్యాలు కొంచెం ఆలస్యం కావచ్చు, అటో ఇటో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు అనుకోవచ్చు, ఇశ్రాయేలు ప్రజలు మందసం ఉంటే పోతే మన సంగతి ఏంటని. అది ఒక చరిత్ర దేవుడు జరిగిన సంఘటన. కానీ నూతన నిబంధన గ్రంథంలో మనకిచ్చిన నిరీక్షణ ఏంటి? తామర పుష్పం ఎక్కడుంటుంది? బొద్దులో ఉంటుందా? బురదలోనే కదా. డౌట్ ఎందుకు మనకు? బురదలో ఉంటుంది. దాన్ని పీక్కుంటే దాని తామర పుష్పాన్ని మనం తీసుకుంటే దానికి ఏమన్నా బురద ఉంటుందా? అంటే బురదలోనే ఉంటుంది, తెల్లగా ఉంటుంది చక్కగా. దాన్ని మనం ఒకవేళ తీసుకుంటే దానికి బురదే ఉండదు, అంటుకోండి. బురదలో బురదను అంటకుండా ఉంది. ఈ లోకంలో మనం ఉన్నాం. అయితే లోకంలో మనం ఉంటున్నప్పుడు చాలా బోధ వింటున్నాం మనం. దేవుని బిడ్డలారా, బురద అంటించుకోకుండా ఉండాలంటే సెల్ ఫోన్ ఉంటే చాలు, బురద అంటించుకోవచ్చు. కావాల్సినంత బురద అంటించుకోవచ్చు. ఏం దూరం పోవాల్సిన పనిలే. ఒక సెల్ ఫోన్ నీ చేతులు ఉంటే అదే అంటిస్తుంది బురద. ఎట్లా అంటిస్తుంది పాస్టర్ గారు అంటే, నువ్వు చూడని కూడనేటి విషయాలు. ఒక అమ్మాయి అంట ల్యాప్టాప్ తర్వాత లేకపోతే సెల్ ఫోన్ లేకపోతే టీవీ అంట. ఫస్ట్ ల్యాప్టాప్ పట్టుకుంటారంట. రాత్రంతా ల్యాప్టాప్లో ఏం సిరీస్ మీరు ఫుల్ఫిల్ చేశారు చక్కగా. ఏం సిరీస్ అది చూస్తుందంట. వాళ్ళ మమ్మీ ఒకవేళ ల్యాప్టాప్ లాగేసుకుంటే సెల్ ఫోన్ చూస్తుందంట. సెల్ ఫోన్ లాక్కుంటే ఏంది మళ్ళీ అట్లా గంటల తరబడి రాత్రంతా మొత్తం తెల్లవారేంతవరకు. ఏం కావాలి ఇంకా? మనిషి చెడిపోవటానికి ఏం కావాలి? నీ సమయాన్ని కిల్ చేయటానికి ఒకటి చాలంతే. నీ అమూల్యమైన సమయాన్ని కిల్ చేయటానికి, నీ హృదయాన్ని పాడు చేయటానికి ఒక్కటి చాలు. అందరి చేతిలో పెట్టాడు. దానివల్ల మేలుంది, కీడుంది. నువ్వు ఎట్లా వాడుకుంటే అట్ని ఇష్టం. ఒక ఆయన అంట శాడిస్ట్ భార్య ఎలా ఉంటుంది అదే చూస్తాడంట. ఆ శాడిస్ట్ భార్య ఎలా చూడాలో అవే వస్తాయంట. అవెందుకు కానీ సెల్ ఫోన్లో ఒకటి ఉంది, ఏ ఉచిచ్చి అవే వస్తాయి. వంటల గురించి చూస్తే అన్ని వంటలు వస్తాయి. శారీస్ గురించి శారీసే వస్తాయంట అన్ని వరుసగా. ఏది చూస్తే అదే వస్తాయి. ఒక పాలిటిక్స్ గురించి అన్ని పాలిటిక్స్ వస్తుంటాయి.
ఎందుకు అలా సిస్టమ్ ఆల్గరిథం అంటారు, ఏమంటారో మనది తెలియదు. మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి తేలాలి. ఆల్గరిథం అంట, ఏది పెడితే అది. కనుక మీకు ఏ దాని మీద ఇష్టం ఉందో నాకు తెలవాలంటే మీ సెల్ ఫోన్ చూస్తే చాలు. కొత్త మీ సెల్ ఫోన్ చూస్తాను చూసి ఇస్తానంటే చూస్తే మీ సెల్ ఫోన్ కొట్టి చూస్తే మీకు ఏముందో మీరు ఏం చూస్తారో నాకు అర్థమైపోతుంది. ఒక్కరోజు సెల్ ఫోన్ చూడకుండా ఉన్నటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరోజు సెల్ ఫోన్ చూడుకోకుండా ఉన్నాం. ఎందుకు లేవు? చెడిపోయినప్పుడు చూడుకుని ఉన్నాం కదా. మా అంకుల్, మా మామగారు ఉన్నారు, నేను ముగిస్తాను చెప్పారు. మా మామగారు ఉన్నారు, ఆయనకి ఇదివరకు మామూలుగా డబ్బా సెల్ ఫోన్ కూడా లేదు. నాకు ఆశ్చర్యం అయితే అది. ఒకసారి అడిగినాను చర్చిలో, కర్నూలు చర్చిలో, ఎంతమంది సెల్ ఫోన్ లేదంటే అందరు యవనస్తులు, ముస్లింలు అందరూ ఎత్తలే. సెల్ ఫోన్ లేదు అనేవారు ఎత్తండి అంటే ఈయన ఒక్కడే ఎత్తాడు. ఏమి నీకేం సెల్ ఫోన్ లేదంటే నాకెందుకు అవసరం దాంతో అంటున్నాడు. మిగతా వాళ్ళు సెల్ ఫోన్లో ఎత్తానంటే ముసలమ్మ కానంటే ఎత్తింది. పక్కన ఇంకొక ఏదైనా కుక్క పిల్ల అంటే కుక్క పిల్ల కూడా ఎత్తేది, ఎత్తి చేతులు ఎట్టిన. అంటే దేవుళ్ళరా ఉండొద్దు అనే కాదు కానీ, సో దాన్ని జాగ్రత్త. నేను బాగున్నానులే అనుకోకు, దాంతో మరి జాగ్రత్త. అందరికీ చెప్తాను, పెద్దోళ్ళు ఏ ఊరికి వయసుతో నిమిత్తం లేదు, ఎవరిని కరికరించలేదు, అందరినీ బంధించింది అది. ఇప్పుడే దాని బంధకంలోకి వెళ్ళిపోయినా, ఇప్పుడే దాని ఆకర్షణలోకి వెళ్ళిపోయినా. ఎవరు అతీతులు కాదు. చివరి దినాల్లో మన విశ్వాసం కాపాడుకోవడం కష్టమవుతుంది. దేవుళ్ళారా, భక్తిని కాపాడుకోవడం కష్టమవుతుంది. యేసుప్రభువు వారు అన్నారు, విశ్వాసం కనుగొందున అన్నాడు. అందుచేత అది మనం మనల్ని మింగివేయకముందే జాగ్రత్త పడదాం, పరిశుద్ధతను కాపాడుకుందాం. ప్రభు మన పక్షాన దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, మీకు విధేయత చూపిస్తే మీ మార్గంలో నడిస్తే సమస్త విషయాలు మాకు జయమిచ్చే తండ్రిగా మీరున్నారు. ఎప్పుడైతే మీకు దూరమై మీకు దుఃఖాన్ని కలిగించే జీవితాన్ని మేము ఉన్నప్పుడు అపజయాన్ని చూడాల్సి వస్తుంది తండ్రి. నైనా మేము ఎల్లప్పుడూ నీకు నమ్మకస్తులుగా ఉంటూ మీరు అనుగ్రహించే ప్రతి దీవెన, ప్రతి విజయాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా మేము ఉండగలుగుటకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తిభరితమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.